నిన్న కేసీఆర్ గంట 10 నిమిషాల ప్రెస్ మీట్ చూసిన తర్వాత మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్‌గా మీకేమనిపించింది? మీరు దాన్ని ఎట్లా విశ్లేషిస్తారు? ఒకటి కేసీఆర్ గారు 2 సంవత్సరాల తర్వాత అంటే మధ్యలో ఒకసారి ఏదో ప్రెస్ మీట్ పెట్టినట్టుంది. కానీ నిన్న పెట్టిన ప్రెస్ మీట్‌కి సంబంధించి చూస్తే వాళ్ళకు ప్రభుత్వం పైన ఏం విమర్శ చేయాలనో ఒక కాజ్ లేనట్టు కనపడ్డది. ఎందుకంటే వస్తూనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి సంబంధించి ఏదో మాట్లాడబోయింది. అసలు కేసీఆర్ గారు 10 సంవత్సరాలు అధికారంలో ఉండి పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన అన్ని అనుమతులు తెచ్చినా అన్నాడు. అంతా అయిపోయిందని చెప్పాడు. మళ్ళీ అయిపోయిన తర్వాత 45 టీఎంసీలకు సంబంధించి ఏదో మాట్లాడుతున్నాడు. ఆల్రెడీ ఎప్పుడైతే పోలవరం ప్రాజెక్టు కృష్ణా బేసిన్కి తరలిస్తే అందులో మనకు 80 టీఎంసీలో తెలంగాణకు షేరింగ్ 45 టీఎంసీలో వస్తుంది. మిగతాది మహారాష్ట్ర కర్ణాటకకి వెళ్ళిందని చెప్పారు. ఇక ఆల్రెడీ 45 టీఎంసీలు వచ్చేసినాయని చెప్పేసి మిగతా 45 టీఎంసీలకు సంబంధించి యాజ్ పర్ బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం కేటాయించింది. అది మైనర్ ఇరిగేషన్కి సంబంధించిన 45 టీఎంసీలు ఇట్లా షేరింగ్ ఉందని చెప్పేసి అదే యాజ్ ఇట్ ఈస్గా నిన్న ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా స్పష్టంగా చెప్పేశారు. అసలు ఇక్కడ ఎందుకు వాళ్ళు అనవసరమైన విషయాన్ని ఒకటి సృష్టించి కొత్తది క్రియేట్ చేయాలని ఒక సెంటిమెంట్ క్రియేట్ చేయాలని ఆలోచన చేస్తుంది తప్ప ఆల్రెడీ యాజ్ ఇట్ ఈస్ 90 టీఎంసీలు యథావిధిగా పాలమూరు రంగారెడ్డికి కేటాయించబడి ఉన్నాయి అని చెప్పి స్పష్టంగా చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళు ఒకటి క్రియేట్ చేయాలనుకుంటున్నారు. అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటో అసలు ఏమీ అర్థమే కావట్లేదు. అసలు ఈ విధంగా ఇక అయిపోయింది. మీరు ఈ విధంగా సెంటిమెంట్లు రేపించాలనేది అది కుదరదు. అసలు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కృష్ణా బేసిన్లో సంగమేశ్వర ప్రాజెక్టు మీ హయాంలో ప్రగతి భవన్లో స్టార్ట్ అయింది. మీరు అపెక్స్ సమావేశం వాయిదా వేసుకొని అవి టెండర్లు అయినంత వరకు మీరు దాన్ని వాయిదా వేసుకున్నారు. అసలు మీ హయాంలో అత్యధికంగా నష్టం జరిగింది. కృష్ణా బేసిన్లో అత్యధికంగా నష్టం జరిగింది. మీరు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు రంగారెడ్డికి సంబంధించి ప్రాజెక్టు ఒక డిజైన్ చేయాలని ఒక జీవో అంటే ఆల్రెడీ మొత్తం డిపిఆర్ తయారు చేయాలని చెప్పి ఒక జీవో కూడా విడుదల చేయడం జరిగింది ఉమ్మడి రాష్ట్రంలో. అది ఎక్కడి నుంచి జూరాల ప్రాజెక్టు నుంచి చేపట్టాలని చెప్పి మీరు ఎక్కడ తీసుకొచ్చారు? దాని సోర్సు శ్రీశైలం బ్యాక్ వాటర్ సోర్స్ నుంచి తీసుకొచ్చారు. అంటే శ్రీశైలం బ్యాక్ వాటర్ అంటే ప్రాజెక్టు బ్యాక్ వాటర్ నుంచి సోర్స్కు మీరు తీసుకొచ్చారు. అది నార్లాపూర్. అసలు మీరు జూరాల నుంచే తీసుకుంటే మనం ముందు ఇక్కడి నుంచే నీళ్లు డైవర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది కదా. మీరు అది అయినా తప్పు చేసి ఆ డిజైన్ తీసుకుపోయి మళ్ళీ అక్కడ పెట్టారు. దాన్ని పూర్తి చేస్తా అని చెప్పారు. దాని మీద ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి పాలమూరు రంగారెడ్డి కార్పొరేషన్కి సంబంధించిన అప్పులు తీసుకొచ్చి దీని మీద అప్పులు తీసుకుపోయి కాళేశ్వరంలో పెట్టారు. కాళేశ్వరం దీనిలో కట్టినవా? కాళేశ్వరం మీద కూడా కాళేశ్వరం కార్పొరేషన్ పెట్టారు, పాలమూరు పెట్టారు. ఈ నిధులు ఆ నిధులు తీసుకుపోయి మొత్తం కాళేశ్వరంలో పెట్టారు. ఎక్కువగా పాలమూరు రంగారెడ్డి కార్పొరేషన్ తెచ్చినవి కూడా అందులోనే పెట్టారు. పెట్టిన దాన్ని మరి అదైనా మంచిగా ఉన్నదా అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అది లేదు. అది నెలల వారి పగిలిపోయి ఇలా కుప్పగూలే పరిస్థితి అది వచ్చినది. సో మీరు కృష్ణా నది అత్యధిక సమస్యాత్మకంగా ఉన్నదాన్ని ఇక్కడ పూర్తి చేయాల్సిన ప్రాజెక్టు ఇక్కడ పూర్తి చేయలేదు. మీరు ఒకే ఒకటి గుర్తుపెట్టుకోండి, కృష్ణా నది మీద ఆయన కొత్త ప్రాజెక్టు ఏది కూడా ఫౌండేషన్ వేయలేదు. పాలమూరు రంగారెడ్డి కూడా ఉమ్మడి రాష్ట్రంలోనిదే. భీమా, నెట్టంపాడు, కోయిలసాగర్, కల్వకుర్తి, ఎస్ఎల్బిసి, డెండి, ఎత్తిపోతల ఇవన్నీ కూడా ఉమ్మడి రాష్ట్రంలోనే ఆల్రెడీ ఉన్న ప్రాజెక్టులు, ఆన్గోయింగ్ ప్రాజెక్టులు కూడా మీరు పూర్తి చేయలేదు. కల్వకుర్తి, ఎత్తిపోతల పూర్తి చేయలేదు, భీమా చేయలేదు, నెట్టంపాడు చేయలేదు. మీరు అన్ని ప్రాజెక్టులు ఎస్ఎల్బిసి చేయలేదు, డెండి, ఎత్తిపోతల 2007లోనే జీవో ఇచ్చారు. దానికి సర్వేకు 2007లోనే డెండి ఎత్తిపోతలకు సంబంధించి ఆ డిజైన్ వేరే డిజైన్. ఎస్ఎల్బిసి నుంచి నీళ్ళు తీసుకొచ్చి డెండిలో పోయాలని కొన్ని మీరు ఆ డిజైన్ మార్చేసారు. మళ్ళీ పాలమూరు రంగారెడ్డికే అందులో భాగంగానే పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన ఏదైతే నీటి కేటాయింపులు చేశారో ఆ నీటి కేటాయింపుల్లోనే మళ్ళీ పాలమూరు రంగారెడ్డి తగ్గించి డెండి నుంచి మళ్ళీ ఇందులోకి నీళ్ళు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దీనికి డైరెక్ట్ సోర్స్ పెట్టలేదు. సో ఇవాళ ప్రభుత్వము ఆల్రెడీ 7,000 కోట్లు ఖర్చు పెట్టింది ఈ 2 సంవత్సరాల్లోనే. సో పాలమూరు రంగారెడ్డి మీద అసలు ఆయన తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు, తట్టెడు మట్టి తీయలేదు. కానీ ఆయన అబద్ధాలు చెప్తే ఇప్పుడు మాకు పాలమూరు ప్రజలుగా, పాలమూరు జిల్లా వాసిగా నాకు తెలుసు ఆయన అబద్ధాలు చెప్తే. ఇప్పుడు ఆయన వచ్చి 2023న లాస్ట్ ఎన్నికలకు ముందు 2023న ఒక పంపు ఆన్ చేస్తుందని చెప్పి ఒకటే పంపు ఆన్ చేసిపోయిండు. ఆ పంపు నీళ్ళు ఎక్కడ పోవాలి? రిజర్వాయర్ కట్టలేదు, కాలువలు తీయలేదు, ప్రాజెక్టు పూర్తి కాలేదు, ఉత్తి పంపు ఆన్ చేసి నేను నీళ్ళు ఇచ్చిపోయినని చెప్పాను. మరి నీళ్ళు ఇచ్చిపోయినా మనకి పాలమూరు రంగారెడ్డి పూర్తి అయిపోయింది కదా. ఇక తట్టెడు మట్టి ఎక్కడిది? మీరే చెప్పారు అయిపోయింది మొత్తం, నేను మొత్తం పూర్తి చేసేసిన అని చెప్పి అలా ఫ్లెక్సీలు పెట్టి మొత్తం పేపర్ నిండా యాడ్స్, పేపర్ నిండా. ఐ థింక్ సెప్టెంబర్ 2 అనుకుంటా. సెప్టెంబర్ 2 రోజున 2023న పాలమూరు రంగారెడ్డి నేను ఓపెన్ చేసేసిన, మొత్తం పాలమూరు
మొత్తం సస్యశ్యామలం అయిపోయింది, రంగారెడ్డి సస్యశ్యామలం అయిపోయిందని ఎన్నికల కోసం ప్రచారం చేసుకున్నావు. పెద్ద ఎత్తున పేపర్స్ 200-300 కోట్లు పెట్టి యాడ్స్ ఇచ్చుకున్నావు. అయిపోయిందని, పూర్తి అయిపోయిందని మీరే చెప్పారు కదా. ఇంకా తట్టడి మట్టి ఎక్కడిది? ఎట్లా చెప్తారు మీరు అబద్ధాలు? ఇది తప్పు కదా. ఆల్రెడీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7,000 కోట్లు ఖర్చు పెట్టింది. ఇంకొకటి పెద్ద విషయం ఏంటంటే, ఆయన కేసీఆర్ గారు చెప్తున్న అబద్ధం ఏంటంటే, మొత్తం నీళ్ళని తరలించకపోతుంటే మీరు చూస్తుంటూ కూర్చున్నారు, ఇది దద్దమ్మ ప్రభుత్వం అని మాట్లాడుతున్నాడు. అసలు ఆయన దద్దమ్మ. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నీళ్ల కోసం వచ్చిన రాష్ట్రాన్ని, నీళ్ల కోసం కొట్లాడాల్సిన మీరు మొదటి అపెక్స్ సమావేశంలో బచావత్ ట్రిబ్యునల్ ఏదైతే 299 కేటాయించిందో అప్పుడు ఆ రోజుల్లో తెలంగాణ అదే నీళ్ళని ఒప్పుకొని వచ్చారు. మీరు అట్టెట్లు ఒప్పుకొని వస్తారు? మనము ఇప్పుడు మనకున్న పరివాహక ప్రాంతం ప్రకారము మనం ఆల్రెడీ 70% ఏబో పరివాహక ప్రాంతం ఉన్నాము. ఆ పరివాహక ప్రాంతం ప్రకారం నీళ్లు తేవాలనుకున్నప్పుడు మీరు 500 టీమ్స్ పైగా మీరు అడగాలి, ఒప్పుకోవాలి. మీరు అదే టీఎం 299కే ఒప్పుకొని వచ్చారు. ఇది తప్పు కదా. మరి పోనీ అది మీరు 10 ఏళ్ళు ఉన్నది, ఇది 1 ఇయర్కే అని చెప్పారు. మరి 10 ఏళ్ళు అదే కంటిన్యూ అయింది కదా. అది ఎట్లా కంటిన్యూ అయింది? అదే ఇప్పుడు గుదిబండగా మారింది. ఇవాళ ప్రత్యేక ట్రిబ్యునల్ ద్వారా ఇప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ప్రత్యేక ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించారు. మన వాటా కోసం మన ప్రభుత్వం కొట్లాడుతున్నది. మీరు ఎలాగో కొట్లాడలేకపోయారు, మీరు 299కే ఒప్పుకొచ్చారు. మీరు మేజర్ మిస్టేక్ కేసీఆర్ గారు చేసిండ్రు.